తుకాలు పోసుకొని పంట మరి శ్రమ అంతా కూడా పంటలో పెట్టిన తర్వాత మరి మీరు సింగూరు రిపేర్లో ఉందని చెప్పి ప్రకటించడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ దఫ మాత్రం తప్పకుండా 0.3 టీఎంసీల నీళ్లను గణపురం ఆనకట్టుకు వదలాల్సిందే. మరి వదిలేంత వరకు కూడా తప్పకుండా ఉద్యమం చేపడతాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, సుంటా లక్ష్మారెడ్డి గారు అడిగితే మంజీర్ దాకా వచ్చిన నీళ్లను మరి వదులుపుతామని చెప్పిన నీళ్లను మరి ఇప్పటి వరకు గణపురం ఎందుకు రాలేకపోయినాయి? మధ్యలో ఎవరన్నా ఆపినరా? దానికి ఎవరన్నా మరి రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడుతూనే ఉన్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పేరు వస్తుందానా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యురాలు ఆ శాసనసభలో అడిగింది కాబట్టి ఇయ్యమనా? ఎందుకు ఇవ్వట్లేదు? నీళ్లున్నాయి, ఇక్కడ రైతుల కష్టం ఉంది, పంటకు ఇవ్వాల్సిన జీవో ఉంది, అయినప్పటికీ కూడా మరి పంటకు నీళ్లు రాని పరిస్థితి కనబడుతుందంటే ఇందులో కుట్ర జరుగుతూ ఉన్నది. డెఫినెట్ గా ఆ కుట్రను ఛేదిస్తాం. ఆ నీళ్లు సింగూరు నుండి ఈ పంటలకు, ఈ దఫా పంటలకు రైతులకు వచ్చే విధంగా తప్పకుండా మా ప్రయత్నం కొనసాగిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన 2-3 రోజులు అధికారులకు కూడా గౌరవ కలెక్టర్ గారికి, ఇరిగేషన్ శాఖ వారికి, నీళ్ల మంత్రికి, అదేవిధంగా మిగతా అధికారులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈసారి రైతులకు నీళ్లు ఇవ్వండి. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.